ఫ్రైడే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ రికార్డ్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. అందులో ఫస్ట్ వన్, ఆర్బీఐ వాళ్ళు రూపీ మీద ప్రెజర్ పెరుగుతున్నా కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచమని ఒక క్లారిటీ ఇచ్చారు. దానివల్ల బ్యాంకింగ్ స్టాక్స్కి ఒక బిగ్ పాజిటివ్ అని మనం మాట్లాడుకున్నాం. వార్ సిచ్యువేషన్స్ పరంగా ఇద్దరి మధ్య కూడా, అంటే యూఎస్కి ఇరాన్ మధ్య కూడా ఇద్దరికి కూడా మోస్ట్లీ వచ్చేసరికి సీజ్ ఫైర్ ఒక ఒప్పందం కోసం ఫైనల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో పేపర్, అది కంప్లీట్గా ఇద్దరికి కూడా రిసీవ్ అయిందని రివ్యూ చేసుకుంటున్నారని కూడా చెప్పారు. పాకిస్తాన్ సెకండ్ టైం మీడియేటింగ్ యాక్ట్ చేస్తానని కూడా చెప్పింది. మరి యూఎస్ మార్కెట్స్ పరంగా ఎస్టర్డే నైట్ చూసుకుంటే, అంటే ఫ్రైడే నైట్ చూసుకుంటే పాజిటివ్గానే క్లోజ్ అయింది. బట్ సడన్గా మనకి ఇప్పుడు వచ్చిన న్యూస్ అప్డేట్స్, నేను రికార్డ్ చేస్తున్న టైంకి ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. దీనివల్ల వార్ మళ్ళీ స్టార్ట్ అవుతుందనే టెన్షన్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. ఫ్రైడే మార్కెట్స్, యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం చూసిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ ఏమో 100 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపిస్తుంది. బట్ సడన్గా మండేకి గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను అంటున్నానంటే, సీరియస్ కన్సర్న్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. ఆ సీరియస్ కన్సర్న్స్ వల్ల మార్కెట్స్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ పడుతుంది, అండ్ సేమ్ టైం ఈ వీక్ మార్కెట్స్ ఎలా ఉండొచ్చు. ఆల్రెడీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ బిలోనే మార్కెట్ హోల్డ్ అవుతుంది. నా ఇక్కడి నుంచి ఫర్దర్గా ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయా? ఈ వీక్ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి? సేమ్ టైం ఈ వీక్ 4 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి. ఎందుకంటే థర్స్డే వచ్చేసరికి బక్రీద్, సో ఆ రోజు హాలిడే స్టాక్ మార్కెట్. సో కేవలం 4 రోజులు మాత్రమే ఉంది ఈ వీక్ వచ్చేసరికి. అండ్ అలానే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా ఈ టైంలో మనం చూడాల్సిన చాలా అప్డేట్స్ ఉన్నాయి. సేమ్ టైం వచ్చేసరికి బిట్ కాయిన్ అప్డేట్స్, కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇది వీక్లీ అనాలిసిస్ కాబట్టి పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడి, అంటే లాస్ట్ వీక్ మొత్తం ఓవరాల్గా ఏం జరిగిందనే దాని గురించి మనం మాట్లాడి ఈ వీక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ని కూడా కవర్ చేద్దాం. వీడియో చూస్తున్నప్పుడు మీ అందరికి నేను అడిగేది ఒకటే, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీక్లీ మార్కెట్ రిపోర్ట్. నౌ టీమ్, వీక్లీ అనాలిసిస్ చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ గురించి నేను డిస్కస్ చేస్తానని. ఎందుకు లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేస్తాను? బికాస్ లాస్ట్ వీక్లో ఏదైనా న్యూస్ వల్ల మార్కెట్స్ రియాక్ట్ అయితే అదే న్యూస్ ఈ వీక్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా లేదా? ఏదైనా లెవెల్స్ కానీ లాస్ట్ వీక్లో క్రూషియల్గా బ్రేక్ అయిపోతే, సో మేబీ అదే అండర్ పెర్ఫార్మెన్స్. బ్రేక్ అయిపోయింది కదా, ఆబ్వియస్లీ అండర్ పెర్ఫార్మెన్స్ అవుతుంది కదా, సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే. సో అదే అండర్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ వీక్కి కంటిన్యూ అవుతుందా లేదా, ఇవి మనం మేజర్గా డిస్కస్ చేస్తాం. అందుకే పాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. లాస్ట్ వీక్ గురించి చూసుకుంటే, లాస్ట్ వీక్ కంప్లీట్గా వాల్టైల్గా రియాక్ట్ అయింది. ఎప్పుడైనా మార్కెట్స్ వాల్టైల్గా రియాక్ట్ అయ్యానంటే 2 కారణాలు ఉంటాయి. కంటిన్యూస్గా డిక్లైన్ అయిపోయింది అనుకోండి మార్కెట్లో, అంటే వన్ వే డైరెక్షన్లో మార్కెట్ పడినా, వన్ వే డైరెక్షన్లో మార్కెట్ పెరిగినా కొన్ని రోజులు కన్సాలిడేట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ సినారియో. సెకండ్ సినారియో, ఏదైనా ఒక న్యూస్ అప్డేట్స్, అంతకుముందు ఏదైనా ఒక న్యూస్ వల్ల మార్కెట్ పడింది అనుకోండి, దాని తర్వాత ఆ న్యూస్లో క్లారిటీ మళ్ళీ రాలేదనుకోండి, సో ఏం జరుగుతుందో అనే ఒక ఇండెసిసివ్గా ఉండిపోయింది అనుకోండి, మార్కెట్స్ కంప్లీట్గా వాల్టైల్గా ఉండిపోయే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ మనకి నిఫ్టీ 50లో జరిగింది ఏంటి అని అంటే, మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రీవియస్ వీక్స్లోని హెవీగా మార్కెట్స్లో డ్రాప్ అవ్వడం అయితే చూసాం. దాని తర్వాత కంటిన్యూస్గా ఆబ్వియస్లీ, సో నిఫ్టీ 50లో వచ్చేసరికి 24,500 నుంచి 23,200, 1,300 పాయింట్స్ వరకు ఫాల్ అయింది. 1,200 to 1,300 పాయింట్స్. ఆఫ్టర్ దట్ మచ్ ఫాల్ ఇన్ 4 days మార్కెట్ విల్ గెట్ ఇన్ టు ద కన్సాలిడేషన్ ఫేజ్. సో అదే యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ 50లో కూడా కన్సాలిడేషన్ ఫేజ్ రావడం మనం చూడగలిగాం. దిస్ ఇస్ ద ఫస్ట్ అప్డేట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ వీక్లోని వార్ సిచ్యువేషన్స్ ఎండ్ అవుతాయని అప్డేట్స్ వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్ కనిపించట్లేదు. సో అంటే వార్ని ఎండ్ చేద్దామని అనుకుంటున్నారు కానీ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లో కనిపించట్లేదు. ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచనని ఒక క్లారిటీ అయితే మాత్రం ఇచ్చారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇండియాలోని ఫ్యూయల్ ప్రైజెస్ మీద సెకండ్ టైం ఫ్యూయల్ ప్రైజెస్ లాస్ట్ వీక్ మళ్ళీ ఇంక్రీజ్ చేశారు. సో మళ్ళీ థర్డ్ టైం ఇంక్రీజ్ చేస్తారేమో అన్న ఫియర్ కూడా స్టార్ట్ అయింది లాస్ట్ వీక్ టైంలో. అందువల్ల కంప్లీట్గా వాల్టైల్ మూమెంటం చూసాం. ఎఫ్ఐ సెల్లింగ్ నెంబర్ కంటిన్యూ అయింది. ఇండియన్ రూపీ 96.5 దగ్గరికి వెళ్ళింది, అంటే ఆల్ టైమ్ లో దగ్గరికి వెళ్ళింది. ఇలాంటి అప్డేట్స్ కొన్ని మార్కెట్స్ని డ్రాగ్ చేయడానికి మేజర్గా సపోర్ట్ చేయడంతో కంప్లీట్ వాల్టైల్ మూమెంటం చూడగలిగాం. సో ఓవరాల్గా లాస్ట్ వీక్ అయితే మాత్రం పాజిటివ్ అప్డేట్స్ ఏం రాలేదు. అలా అని మళ్ళీ ఫ్రెష్ నెగిటివ్ అప్డేట్స్, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయలేని నెగిటివ్ అప్డేట్స్ రాలే. ఎక్స్పెక్ట్ చేసిన అప్డేట్సే కంటిన్యూస్గా వీక్ అంతా సర్క్యులేట్ అవడంతో వాల్టైల్ మూమెంటం చూడగలిగాం. ఇంతవరకు లాస్ట్ వీక్ జరిగింది. నౌ ఫ్రైడే ఏం జరిగింది? ఫ్రైడే మీ అందరికీ తెలుసు, పోస్ట్ మార్కెట్లో మనం డిస్కస్ చేశాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆర్బీఐ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచనని చెప్పారు. సడన్గా ఏదో రూపీ డిప్రిషియేట్ అయిపోతుందని చెప్పి, క్రూడ్ ప్రైస్ పెరిగిపోతుందని చెప్పి ఈ టైంలో సడన్గా ఆఫ్ సైకిల్ రేట్ హైక్స్ అయితే మాత్రం మేము చేయమని చెప్పేశారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత యూఎస్ది ఇరాన్ది పీస్ డీల్ అగ్రిమెంట్ మోస్ట్లీ నెక్స్ట్ 48 అవర్స్లో కంప్లీట్ అయిపోతుందని అప్డేట్ కూడా వచ్చింది. ఇది మన
మార్కెట్ అవర్స్లో ఫ్రైడే క్లోజ్ అవుతున్న టైంకి వచ్చింది. ఫ్రైడే క్లోజ్ అయిపోయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ మీద కూడా అదే ఇంపాక్ట్ పడింది కూడా. దాని ప్రకారంగా మీరు చూస్తే ఆన్ ఫ్రైడే అంటే ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత డౌ జోన్స్ 256 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే, నాస్డాక్ 87 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్స్ 1% పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇండియన్ ఏడిఎస్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. గిఫ్ట్ నిఫ్టీ 23,800 విచ్ ఈజ్ అన్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ కరెంట్లీ ఇట్ ఈస్ షోయింగ్. సో అండ్ యాజ్ ఆఫ్ నౌ 23,800 చూపించడం కూడా కొంచెం మనం 100 పాయింట్స్ గ్యాప్ అప్ పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇందులో ఇంకో పాజిటివ్ పాయింట్ ఏమనిపించిందో తెలుసా? ఇండియన్ రూపీ 95.70కి వచ్చింది. ఇంతకు ముందు లాస్ట్ వీక్లోని 96.5 దగ్గర ఉండేది. ఇప్పుడు స్లోగా డిప్ అవుతూ 95.70కి వచ్చింది. రూపీ కొంచెం స్ట్రెంగ్త్ అవ్వడం కూడా ఎఫ్ఐఎస్ మార్కెట్లో అగ్రెసివ్ సెల్లింగ్ని తగ్గిస్తారనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మనం పెంచుకోవచ్చు. క్రూడ్ ప్రైస్ కూడా మీరు ఇక్కడ చూస్తే బ్రెంట్ ఆయిల్ 103.54 లాస్ట్ వీక్లో నేను వీక్లీ అనాలిసిస్ డిస్కస్ చేసేటప్పుడు అంటే 1 వీక్ బ్యాక్ ఆ టైంలో క్రూడ్ ప్రైస్ 110 దగ్గర ఉంది. ఇప్పుడు 103 దగ్గర ఉంది. క్రూడ్ కూడా కొంచెం డిప్రిషియేట్ అయింది కదా, అది కూడా పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు. ఫ్రైడే వరకు ఈ అప్డేట్ అనమాట. ఓకే, ఫ్రైడే పరంగా ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యే లోపు క్రూడ్ ఆయిల్ కొంచెం న్యూట్రల్గా మూవ్ అయింది. రూపీ ఏమో అప్రిషియేట్ అయింది అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ మూమెంట్ కనిపించినాయి. ఇండియన్ ఏడియాస్లో హైయర్ సైడ్ క్లోజింగ్ మనం చూడగలిగాం. దానివల్ల గిఫ్ట్ నిఫ్టీ కూడా 100 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపించింది. ఇంతవరకు అందరూ కూడా గ్లోబల్ మార్కెట్ చూసిన తర్వాత గిఫ్ట్ నిఫ్టీ చూసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు మండే గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని. కానీ సడన్గా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. అవి మేబీ మండేని డ్రాగ్ చేయడానికి అవకాశాలు 100% ఉన్నాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వీడియో రికార్డ్ చేస్తున్నది సాటర్డే ఈవినింగ్ నుంచి మండే మార్నింగ్ నేను మళ్ళీ ప్రీ మార్కెట్ రికార్డ్ చేసే లోపు ఏ న్యూస్ అప్డేట్ అయినా వచ్చి మార్కెట్ని మార్చచ్చు. సో దానివల్ల ఒకవేళ అలాంటిది ఏదైనా వస్తే మండే మార్నింగ్ నేను మీకు చెప్తాను. మోస్ట్లీ సండే టైమ్స్లో చాలా తక్కువ అప్డేట్స్ వస్తాయి. సో దానివల్ల సాటర్డే ఈవినింగ్ వచ్చిన అప్డేట్సే మనం కన్ఫర్మేషన్ తీసుకొని చేస్తూ ఉంటాం. ఒకవేళ ఏమైనా వస్తే మాత్రం చేంజెస్ చిన్న ఉంటాయి. అవి మండే మార్నింగ్ చెప్పేస్తాను, కంగారు పడద్దు. నా సాటర్డే మార్నింగ్ నుంచి జరిగిన అప్డేట్స్ ప్రకారంగా ఫస్ట్ వన్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు సర్ప్రైజ్ అటాక్ అనేది ఇజ్రాయెల్ మీద చేస్తున్నారని చెప్పి కొన్ని న్యూస్లో సర్క్యులేట్ అయినాయి. దీనికి ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చెప్పారంటే అలాంటి అటాక్ కానీ ఏదైనా చేస్తే లెబనాన్ని కంప్లీట్గా వదిలిపెట్టబోము, కంప్లీట్గా తుడిచిపెట్టేస్తామని ఇజ్రాయెల్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ సర్ప్రైజింగ్ మిసైల్ అటాక్ చేస్తుందన్న పాయింట్కే ఇజ్రాయెల్ వాళ్ళు ఆ వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లో కూడా అది చూపించారు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే అంటే వాళ్ళు చూపించిన ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్ పరంగా నేను చూసినప్పుడు అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా చూడండి, ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేశారు. 10 పీపుల్ని ఆల్మోస్ట్ లెబనాన్లో కిల్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే ఈ అటాక్ అనేది కంటిన్యూ అవుతుందని కూడా చెప్తున్నారు. సో మేబీ దీనివల్ల ఇంకా ఫర్దర్గా ఇంపాక్ట్ ఉంటుందని కూడా అప్డేట్స్ అయితే మాత్రం ఉన్నాయి. సో దిస్ ద సెకండ్ వన్. సో అంటే ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ వాళ్ళతో 45 రోజులు సీజ్ ఫైర్ కంటిన్యూ చేసుకున్నా కానీ ఇప్పుడు రైట్ నో అది కంటిన్యూ ఆ సీజ్ ఫైర్ ఉంటుండగానే 45 రోజులు సీజ్ ఫైర్ అనౌన్స్ చేసుకుని అటాక్ చేస్తున్నారు. సో దిస్ ద ఫస్ట్ వన్. సో ఇజ్రాయెల్ వాళ్ళ మీద అటాక్ చేస్తే మాత్రం ఇంపాక్ట్ పడుతుందని చెప్పడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చూడండి, ఈరోజు మార్నింగ్ నేను చూసింది అయితే మాత్రం టెహరాన్ వాళ్ళు యూఎస్తో పీస్ డీల్ కంటిన్యూ అవుతున్నాయి కానీ ఎక్కడ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. మేము ఎక్కడ కూడా పీస్ డీల్ చేస్తాము అండ్ కన్క్లూజన్కి వచ్చేస్తాము అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఈ పీస్ డీల్లో మేము వచ్చేసరికి ఫర్దర్గా పాజిటివ్ స్టెప్స్ తీసుకుంటామని చెప్పట్లేదు. సో మేబీ జరుగుతుంది పీస్ డీల్, బట్ ఒక కొలీగ్కి అయితే మాత్రం మేము రాలేకపోతున్నామని అప్డేట్ అయితే ఇచ్చారు. దీని తర్వాత ట్రంప్ ఈరోజు ఒక అప్డేట్ ఇచ్చారు. ట్రంప్కి న్యూ జెర్సీ ట్రిప్ ఉంది, ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకొని వైట్ హౌస్లోని కంటిన్యూస్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారంట. ఇదే రైట్ నో మార్కెట్ని షేక్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ట్విట్టర్ మొత్తం కూడా ఈ న్యూస్ అప్డేట్సే ఉన్నాయి. సో అప్డేట్స్ ఏంటంటే న్యూ జెర్సీ ట్రిప్ ఉంది ఇతనికి అండ్ దీన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. వైట్ హౌస్లో చాలా సీరియస్ కన్సర్న్స్తో మీటింగ్స్ అయితే మాత్రం అరేంజ్ చేసుకుంటున్నారు కంటిన్యూస్గా. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఇరాన్ యొక్క కమర్షియల్ ఫ్లైట్ ట్రాఫిక్స్ ఉంటాయి కదా, అంటే లైక్ ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకి నేషనల్ హైవేస్ ఎలా ఉంటాయి, ఇరాన్కి కూడా ఇరాన్ యూఎస్కి మధ్యన లేకపోతే గల్ఫ్ కంట్రీస్లో ఆ రీజన్స్లో వచ్చేసరికి కంప్లీట్గా ఎయిర్ ట్రాఫిక్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేశారంట. అంటే మొత్తం క్లియరెన్స్ ఇచ్చారు. సో ఏ పాసెంజర్ ఫ్లైట్స్ కూడా ఇంకా ట్రావెల్ చేయకూడదు. సో కమర్షియల్ ఫ్లైట్స్ కూడా ట్రావెల్ చేయకూడదు. సో ఏవి కూడానా. సో మేబీ యుద్ధ వాతావరణం కనిపించే అవకాశాలు ఉంటాయని ముందుగానే అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. సో దానివల్ల ఇరాన్ వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారని అప్డేట్ ఉంది. యూఎస్ నుంచి ట్రంప్ అయితే మాత్రం ఏ టైంలోనైనా అటాక్స్ని మొదలు పెట్టచ్చు. బికాజ్ ఇరాన్ ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ సెకండ్ టైం మీడియేటింగ్ చేస్తామని చెప్తున్నా కానీ ఇరాన్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం మాకు ఫస్ట్ నుంచి కూడా మా పైన విధించిన శాంక్షన్స్ ఏవైతున్నాయో లిఫ్ట్ చేయాలి, డబ్బులు పే చేయాలని చెప్తున్నారు తప్ప న్యూక్లియర్ వెపన్ గురించి మాట్లాడట్లేదు
ఆడట్లేదు, యురేనియం ఎప్పటికైనా మా కంట్రీలోనే ఉంటుందని ఇరాన్ చెప్తుందే తప్ప దీనికి వెనుక ఆడట్లేదు అని చెప్పి ట్రంప్ గారు డైరెక్ట్గా న్యూజెర్సీ ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇరాన్ మీద మిలిటరీ యాక్షన్స్ని ప్రిపేర్ చేయడానికి అయితే మాత్రం మీటింగ్స్, హై లెవెల్ మీటింగ్స్ అయితే మాత్రం పెట్టుకుంటున్నారు. ఇక్కడతో అయిపోయింది. ఇరాన్ మీద అయితే మాత్రం బీభత్సమైన అటాక్స్ చేస్తాము, ధ్వంసం చేసే అవకాశాలు ఉంటాయని కూడా క్లారిటీగా చెప్పారు. ఇప్పుడు రైట్ నౌ మార్కెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ మారిపోయినాయి. సో సీరియస్ కన్సర్న్స్ రైజ్ అయినాయి కాబట్టి ఇది మండే మార్కెట్స్ని డ్రాగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిస్ ద ఫస్ట్ నెగిటివ్ పాయింట్. 100 పాయింట్స్ గ్యాప్ అప్ న్యూట్రల్గా ఓపెన్ అవుతుంది ఈ న్యూస్ అప్డేట్తో అయితే. నా మండే మార్నింగ్ లోపు అటాక్ జరిగింది అనుకోండి. సో ఇప్పుడు రైట్ నౌ మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే స్ట్రైక్స్ అయితే ఉంటాయి, మేము ప్రిపేర్ అవుతున్నాం, సిద్ధపడుతున్నాం, అండ్ డెఫినెట్గా నెక్స్ట్ 24 అవర్స్లో స్ట్రైక్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేశారు. సో ఈ అప్డేట్ వల్ల అయితే మాత్రం ఉంటాయని చెప్పారు. సో ఈ అప్డేట్ వల్ల మార్కెట్ చూపించిన గ్యాప్ అప్ అనేది ఫ్లాట్లో ఓపెన్ అయిపోతుంది, క్రూడ్ ప్రైస్ మళ్ళీ పెరుగుతుంది, రూపీ మళ్ళీ వీక్ అవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. నా దీని తర్వాత ఏం జరుగుతుందనంటే ఇదే అటాక్స్ కానీ ఇదే స్టేట్మెంట్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్స్లో కానీ చూపిస్తే మాత్రం మేబీ మార్కెట్స్ని డ్రాగ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. అంటే సింపుల్ అండ్ షార్ట్లో మీకు చెప్పాలనుకుంటే వర్డ్స్ యాక్షన్స్ కింద మేబీ మార్చగలిగి ఇరాన్ మీద కానీ రేపు అటాక్స్ చేయడం మొదలు పెడితే మాత్రం మండే మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి ఈ వీక్ మళ్ళీ అండర్ పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈసారి అటాక్స్ చేస్తున్నప్పుడు ట్రంప్ అయితే మాత్రం ఇన్ఫ్రాస్ మీద, బ్రిడ్జెస్ మీద, ఫ్యాక్టరీస్ మీద, పవర్ ప్లాంట్స్ మీద, గ్యాస్ ఫెసిలిటీస్ మీద అటాక్స్ చేస్తానని చెప్పారు. అలాంటి అటాక్ కానీ చేస్తే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ వీక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. లేదు కేవలం వర్డ్స్తోనే, స్టేట్మెంట్స్తోనే ఆగిపోతే మాత్రం మార్కెట్స్ నెక్స్ట్ వీక్ మళ్ళీ వాల్టైల్గానే కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండిట్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ప్రెజెంట్ అయితే మండే మార్కెట్ గ్యాప్ అప్ కాస్త న్యూట్రల్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడున్న న్యూస్ అప్డేట్ ప్రకారంగా అటాక్ చేస్తే మాత్రం గ్యాప్ డౌన్తో ఓపెన్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. ఇది ఇలా ఉంటే ఇండియన్ మార్కెట్స్కి ఇంకో అప్డేట్ కూడా ఉంది, మీరు ట్రాక్ చేయాల్సింది. అదేంటంటే యూఎస్ యొక్క స్టేట్ సెక్రటరీ మ్యాక్రో రూబియో అయితే మాత్రం మన ఇండియాకి విజిట్ చేశారు. కోల్కతాలో ఈరోజు మార్నింగే ల్యాండ్ అయ్యారు. మేబీ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ పరంగా ఫైనల్ డెసిషన్స్కి వస్తామని చెప్తున్నారు. ఇది కొంచెం సార్ట్అవుట్ అవ్వగలిగితే ఇది కొంత వరకు ఇండియన్ మార్కెట్స్కి మనం పాజిటివ్గా అయితే మాత్రం చూడొచ్చు. నా ఈ వీక్లో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ అప్డేట్స్, కీ అదర్ డాటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే థర్డ్ టైం ఇండియాలో ఫ్యూయల్ ప్రైజెస్ అయితే మాత్రం పెరిగినాయి. ఢిల్లీలో 87 పైసా పెరిగింది పెట్రోల్ ప్రైజెస్ మీద. కోల్కతా 94 పైసా, ముంబై 90 పైసా, చెన్నైలో 82 పైసా అయితే మాత్రం పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ అదర్ ప్లేసెస్ లైక్ డీజిల్లో కూడా 90 పైసా వరకు మేజర్ ప్లేసెస్లో అయితే మాత్రం పెరగడం జరిగింది. థర్డ్ టైం ఇండియాలో అయితే మాత్రం పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఫస్ట్ టైం 3 రూపాయలు పెంచారు, రెండోసారి 90 పైసలు పెంచారు, మూడోసారి మళ్ళీ 90 పైసలు పెంచడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 5 రూపీస్ వరకు పెట్రోల్, డీజిల్ మీద ప్రైజెస్ పెరిగినాయి. బట్ దిస్ ఈజ్ ద బిగినింగ్. మేబీ ఇంకా ఫర్దర్గా ఇది కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటుందని చాలా న్యూస్ అప్డేట్స్లో వస్తున్నాయి. పెట్రోల్ 120 రూపాయల నుంచి 130 రూపాయల వరకు వెళ్ళొచ్చని చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ డీజిల్ కూడా అదే ప్రైస్ రేంజ్లో కనిపించవచ్చని కూడా చెప్తున్నారు. దీనివల్ల ఇండియా మీద ఇన్ఫ్లేషన్ ప్రెజర్, ఎకానమీ క్రైసిస్ చూడడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని న్యూస్ రిపోర్ట్స్లో నేను చూశాను, అది కన్ఫర్మ్ లేదో తెలీదు. 2008 టైంలోని ఎకానమిక్ డిస్రప్షన్స్ ఎలా జరిగినాయో అలాంటి కైండ్ ఆఫ్ డిస్రప్షన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. అంతవరకు రాకూడదని అనుకుందాం, వార్ తొందరగా ఎండ్ అవ్వాలని. వస్తే మాత్రం మనం ఏం చేయలేం. నా ఈ ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పాజిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. రిఫైనరీ కంపెనీస్కి నెగిటివ్గా మారే ఛాన్స్ ఉంది. అంటే రిలయన్స్కి నెగిటివ్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే లైక్ బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా లాంటి కంపెనీస్, హిందుస్థాన్ పెట్రోల్ లాంటి కంపెనీస్ పాజిటివ్గా మారచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే రోజుకి 750 కోట్లు లాస్ వస్తుందని మొన్నే మెన్షన్ చేశారు. పెట్రోల్ ప్రైజులు పెంచకపోతే ఇప్పుడు స్లోగా పెంచుతున్నారు కాబట్టి ఆ కంపెనీస్ ప్రాఫిట్లోకి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. నా ఈ వీక్ మీరు ట్రాక్ చేయాల్సిన ఈవెంట్స్ లిస్ట్ ప్రకారంగా చూసుకుంటే మండే అయితే మాత్రం సుజ్లాన్, కాన్కార్, ఎన్బిసిసి ఎర్నింగ్స్ ఉన్నాయి. అండ్ ట్యూస్డే అయితే ఓఎన్జీసీ, ఐఆర్సిటీసీ, ఈఐహెచ్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. వెన్స్డే కమిన్స్ ఇండియా, బాటా ఇండియా ఎర్నింగ్స్ ఉన్నాయి. మంత్ ఎండ్ కాబట్టి పెద్దగా మ్యాక్రో ఎకానమీ డేటా పాయింట్స్ ఉండవు. అశోక్ లేలాండ్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, ఎంఎంటీసీ ఎర్నింగ్స్ థర్స్డే అయితే ఉన్నాయి. కానీ థర్స్డే మార్కెట్ హాలిడే, బక్రీద్ అవ్వడం వల్ల. ఫ్రైడే ఏషియన్ పెయింట్స్, గ్లెన్మార్క్ ఫార్మా, ఐపీసీఏ ల్యాబొరేటరీస్, నాట్కో ఫార్మా యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. ఫిజికల్ డెఫిసిట్ డేటా కూడా మనది రాబోతుంది. దిస్ ఈజ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ. ఇండియన్ రూపీ వీక్ అవుతుంది కాబట్టి కరెంట్లీ ఫిజికల్ డెఫిసిట్ డేటా ఎట్లా వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ మ్యాక్రో ఎకానమీ డేటా పాయింట్స్ లేవు, వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ టైం ఎర్నింగ్స్లో బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే బిగ్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ లేవు. సో వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నా మార్కెట్స్లో టెక్నికల్గా ఈ వీక్ ఎట్లా ఉండే ప్రాబబిలిటీస్ ఉంటాయన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే నిఫ్టీ 50 రీసెంట్ యొక్క హై మీరు ఒకసారి చెక్ చేసుకుంటే దిస్ ఈజ్ అన్ రీసెంట్ హై నిఫ్టీ 50. సో అంటే లాస్ట్ టైం యొక్క హై, ఆ హై నుంచి నేను లోకి మార్క్ చేసుకుంటే అండ్ యాజ్ యూజువల్ నిఫ్టీ 50కి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం ఉంది, మనందరికీ తెలుసు, విచ్ ఈజ్ అన్ 23,800 ఆల్మోస్ట్.
793 మీరు ఇక్కడ చూస్తే 800. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 23,800 అయితే మాత్రం బ్రేక్ చేయలేదు. 2 సినారియోస్ మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది ఆల్రెడీ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసింది. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ మేబీ ఫర్దర్‌గా రెసిస్టెన్స్ లెవెల్ అయినా బ్రేక్ చేయొచ్చు. లేదా ఇక్కడ కన్సాలిడేషన్ అవుతూ స్లోగా డౌన్ సైడ్ అయినా రావచ్చు. అయితే డౌన్ సైడ్‌కి ఇంకో సపోర్ట్ లెవెల్ ఉంది. నేను ఇక్కడ మైనర్‌గా డ్రా చేస్తున్నా 23,257. ఎనీథింగ్ 257 లెవెల్ గాని బ్రేక్ అయితే ఫాల్ చూస్తాం. 800 లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ చూస్తాం. ఈ రెండు లెవెల్స్ ఎటు సైడ్ గాని అటు ఇటు ఎటువైపు బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఇక్కడే కన్సాలిడేషన్ అయితే మాత్రం చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్ కూడా క్రూషియల్ సపోర్ట్ లెవెల్ మనం డ్రా చేసుకున్నవి కూడా ఉన్నాయి. వాటి ప్రకారంగా చూసుకుంటే సెన్సెక్స్‌కి అయితే మాత్రం 38.2% లైన్ విచ్ ఈజ్ ఇన్ 77,000. కానీ నేను బేస్డ్ ఆన్ ప్రైజ్ యాక్షన్ పరంగా చెక్ చేసుకుంటే మైనర్‌గా ఇంకొక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. లాస్ట్ టైం బ్రేక్ చేసింది అది. సో విచ్ ఈజ్ 76,500. నా ఒపీనియన్ 76,500 అండ్ 77,000 రెండు కూడా నో ట్రేడింగ్ జోన్‌గా ఉంటాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఎనీథింగ్ ఈ నో ట్రేడింగ్ జోన్ గానీ అప్ సైడ్ గానీ డౌన్ సైడ్ గానీ డౌన్ సైడ్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు రీటెస్ట్ చేసి ఫాల్ అవ్వచ్చు. బట్ ఫర్దర్‌గా ఫాల్ కంటిన్యూ అవ్వాలంటే ఫర్ సెన్సెక్స్ 74,000 మైనర్‌గా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. 74,171 అది బ్రేక్ అవ్వాలి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్ లెవెల్స్ అయ్యున్న 54,500 ఆ లెవెల్ బ్రేక్ చేయలేదు. అక్కడే కన్సల్టేషన్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీకి మేబీ రీసెంట్ లోస్ కానీ బ్రేక్ చేయగలిగితే 52,774 లెవెల్ కానీ బ్రేక్ చేయగలిగితే ఫాల్ చూడొచ్చు. ఇండియా విక్స్ కూడా ట్రాక్ చేయండి. నెక్స్ట్ వీక్ ఈ వార్ కన్సర్న్స్ వల్ల ఇండియా విక్స్ 20 అబోవ్ వెళ్తే మాత్రం మళ్ళీ సివియర్ బీరిష్ మూమెంటం మనం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ పరంగా 25,550. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఫిన్ నిఫ్టీకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఎనీథింగ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్ చేయగలిగితే మనం హైయర్ సైడ్ మొమెంటం చూడొచ్చు. లేకపోతే మాత్రం మనం మొమెంటం చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం తక్కువ. ఫిన్ నిఫ్టీకి సపోర్ట్ లెవెల్ 24,929. ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయితే లోవర్ సైడ్ కరెక్షన్ కూడా చూడొచ్చు. లేదా ఈ రేంజ్లోనే మేబీ మార్కెట్స్ కన్సాలిడేషన్ అవ్వడానికి హై ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్కాయిన్ ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్లో పాజిటివ్ మూమెంటం వచ్చిన స్ట్రాంగ్గా బ్రేక్ చేసింది. ఇప్పుడు రైట్ నౌ క్రూషియల్ సపోర్ట్ జోన్ బ్రేక్ చేసింది కాబట్టి బిట్కాయిన్ ఫర్దర్గా స్లోగా 71,500 వరకు డిక్లైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 73,800 అంటే ఇంకో 1,500 పాయింట్స్ బిట్కాయిన్ కరెంట్లీ డిక్లైన్ చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే మాత్రం స్లోగా బిట్కాయిన్లో 71,700 వరకు మనం చూసే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ రూపీ స్ట్రెంత్ అయింది పర్వాలేదు. మళ్ళీ రూపీ వీక్ అవ్వచ్చు. మండే క్రూడ్ మళ్ళీ పెరగచ్చు. అదే కానీ జరిగితే మాత్రం సో మనం మేజర్గా ఫోకస్ చేయాల్సింది గోల్డ్కి అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ విచ్ ఈస్ 4,500. ఎనీథింగ్ ఈ 4,500 లెవెల్ కానీ బ్రేక్ చేయగలిగితే మేబీ ఫర్దర్గా మనం డిక్లైన్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. చూద్దాం. 4,500 దగ్గర ఇప్పుడు రైట్ నౌ కన్సల్టేషన్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో డిక్లైన్ అయితే మాత్రం 150 పాయింట్స్ వరకు డ్రాప్ చూసే ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ పరంగా అయితే మాత్రం రీసెంట్ స్వింగ్స్ 72 అనేది సిల్వర్కి క్రూషియల్ సపోర్ట్ ఇది కానీ బ్రేక్ చేస్తే మాత్రం స్లోగా సిల్వర్లో కూడా 66 వరకు డిక్లైన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది సిల్వర్ పరంగా. గోల్డ్, సిల్వర్, బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు కూడా హెల్ప్ అవుతుంది. మీ అందరికి ఇంకోటి కూడా చెప్పాలి. గోల్డ్ అండ్ సిల్వర్, బిట్కాయిన్స్లో మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఏంటి బెనిఫిట్ అని మీరు అనొచ్చు. 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. లెవరేజ్ ఉంటుంది, ఎక్స్పైరీ ఉండదు. సో ఇవి మీకు మేజర్గా ఉన్న బెనిఫిట్స్. ఇప్పుడు సడన్గా నెగిటివ్ న్యూస్ వచ్చిందా? గోల్డ్ నెగిటివ్ సెట్ టర్న్ అయింది చూడండి. చూస్తే 0.3% నెగిటివ్, 1.3% నెగిటివ్ ఫర్ సిల్వర్ ఆల్సో. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ని అంటే సడన్గా డిక్లైన్ అవుతున్నప్పుడు మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అదే మీరు MCXలో ట్రేడ్ చేసుకున్నారు అనుకోండి, ఫ్రైడేకి అయిపోయింది అనుకోండి, మళ్ళీ మండేకి మళ్ళీ మీరు ట్రేడ్ చేసేలోపు గ్యాప్ అప్ అయినా జరగచ్చు, గ్యాప్ డౌన్ అయినా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. ఓవర్ నెట్ పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు ఇంపాక్ట్ పడుతుంది. బట్ వాటికి ఎక్స్పైరీస్ ఉంటే ఇక్కడ ఉండవు. ఎవరైనా డెల్టాలో ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు 200% హెల్ప్ అవుతుంది. క్లియర్ కట్గా నేను చెప్పిన అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కవర్ చేసిన న్యూస్ అప్డేట్స్ కూడా హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే మాత్రం వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ మండే మార్నింగ్ at 8 AM in pre-market analysis. Happy weekend everyone. Bye bye.